ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు ఇంట్లో కనిపించకపోయేసరికి నీ గురించి చెప్తేనే ఇంట్లోకి వస్తానని నన్ను అడిగి గడప దగ్గర ఆగిపోయారు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నేను నిజం చెప్పాల్సొచ్చింది. అందుకే అమ్మగారు రగిలిపోయారు. ఇప్పుడు చేయి చేసుకుని ఆ కోపాన్ని వెలగక్కున్నారు. అయ్యో, నా కోసం నువ్వు దెబ్బలు తిన్నావా? వదిలే అత్త, ఇదేం కొత్త కాదు కదా. అది అత్త నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు కొంచెం కుదుట పడ్డాక అడుగుదామని నా టెన్షన్ని నాలోనే దాచుకున్నాను. కానీ ఇప్పుడు అడగకపోతే నా బుర్ర పగిలిపోయేలా ఉంది. అడగచ్చా అత్త? దేని గురించి చామంతి? నన్ను అడగని అత్త, అడిగితేనే కదా నీకు అర్థమవుతుంది. సరే అడుగు. నిజం చెప్తావు కదా? నాకు అర్థమే కావట్లేదత్తా. నువ్వెందుకు అమ్మగారు వద్దంటున్నా అంత నిష్ఠగా పూజ చేశావు? ఈ ఇంటి కోసం నువ్వు ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నావు? ఆవిడేమో నిన్నసలు మనిషిగానే చూడదు. అయినా నువ్విక్కడే ఉంటావు. అంత చేస్తున్నా భరిస్తావు. దేనికత్తా? దేనికంటే నా చిన్నప్పుడే నా తండ్రిని కోల్పోయాను. అమ్మే నన్ను పెంచింది. కొన్నాళ్లకి తను నాకు దూరం అయింది. చివరికి ఓ అనాథలాగా ఈ ఇంటికి చేరాను. అప్పట్నుంచి వీళ్లే నన్ను ఆదరించారు. అప్పట్నుంచి ఈ ఇల్లే నా సర్వస్వం అయింది. ఈ ఇల్లు తప్ప నాకింకో ప్రపంచం తెలియకుండా అయిపోయింది. అందుకే ఎక్కడికి వెళ్ళలేను చామంతి. మనందరివి బాధ కదలే. ఇప్పుడు నీ టెన్షన్ తీరిందా అమ్మా? లేదత్తా, ఇంకొకటి ఉంది. ఏంటి? అయ్యగారు చాలా మంచి మనిషి. ఆయనంటే నాకు చాలా అభిమానం ఉంది. అందుకే నేను ఆయన పేరు మీద పూజ చేయిద్దామని గుడికొచ్చాను. నువ్వు ఆ పూజ చేయడం తప్పు అనడం లేదు, కానీ అమ్మగారికి ఎందుకు నీ మీద అంత కోపం? అయ్యగారి క్షేమం కోసమే కదా నువ్వు చేశావు. నిన్ను ఆపి తీరాలని ఎందుకు అంత అమానుషంగా ప్రవర్తించారు? ఆవిడ నీ మీద అంత పగ పెంచుకోవడానికి కారణమేంటత్తా? ఈ విషయమే నాకు ఎంత ఆలోచిస్తున్నా అర్థం కావడం లేదు. నువ్వంతా ఆలోచించేదేమీ లేదులే చామంతి. ఆవిడికి కోపం రావడానికి కారణాలు ఉంటాయా ఏంటి? ఎప్పుడెలా ప్రవర్తిస్తారో ఆవిడికే తెలీదు. నీకు తెలుసు కదా. లేదత్తా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఏదో ఉంది. నిజం చెప్పత్తా. నాకు కూడా చెప్పకూడదా అత్తా? చెప్పత్తా. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే. చామంతి, మరి చెప్పత్తా. నీకు గుర్తుందా చామంతి? నువ్వొక అగ్రిమెంట్ రాశావు. సంతకం పెట్టు చామంతి. అవునత్తా. అయితే అలాంటి అగ్రిమెంటే నేను రాశాను. సంతకం పెట్టు చంద్రిక. ఏం అగ్రిమెంట్ అత్తా అది? సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి చామంతి. అప్పటి వరకు భరించటం తప్ప నేనేమీ చేయలేను. అది కాదత్తా. అది ఇంక నన్నేమీ అడగద్దు. నేనేమీ చెప్పలేను. సరే అత్తా, ఏం అడగనులే. నిన్ను బాధ పెట్టినట్టున్నాను. సారీ అత్తా. పర్వాలేదమ్మా. సరే, నేను నీకు జ్యూస్ తీసుకొస్తాను. నువ్వు కూర్చో అత్తా. పోలీసులు వస్తున్నారు అత్తయ్య.
ఫారెన్సిక్ రిపోర్ట్స్ వచ్చుంటాయి. నమస్తే మేడం. నమస్తే. రిపోర్ట్స్ వచ్చాయా ఎస్ఐ గారు? వచ్చాయి మేడం. మీ ఇంట్లో ఉన్న ఎవరి మీద అనుమానం ఉందో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్, ఈ ఇంట్లో వాళ్ళందరి ఫింగర్ ప్రింట్స్తో పాటు బయట కాంట్రాక్ట్ కిల్లర్స్, క్రిమినల్స్ ఫింగర్ ప్రింట్స్ కూడా పోల్చి చూశాను మేడం. కానీ బయటి వాళ్ళు ఎవరి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదు మేడం. ఈ ఇంట్లోనే ఒకరి ఫింగర్ ప్రింట్స్ త్రిశూలం మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అయ్యాయని రిపోర్ట్స్ వచ్చాయి మేడం. కొంప తీసి నా ఫింగర్ ప్రింట్స్ వచ్చాయా? గ్లౌస్ వేసుకుని మరీ పట్టుకున్నానే, ఎలా దొరికిపోయానో. ఎస్ఐ గారు ఏం మాట్లాడుతున్నారండి? నా ఇంట్లో నా భార్యను చంపాలనుకున్న వాళ్ళు ఉన్నారా? ఎవరా పర్సన్ చెప్పండి. మేము మేడం అనుమానించినట్లుగానే ఈ చామంతి ఫింగర్ ప్రింట్సే త్రిశూలం మీద ఉన్నాయి సార్. అది ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం చామంతియే నేరస్తురాలు. సార్, నేను కాదండి, నేనేం చేయలేదు. ఏంటి ఇంకా నేను కాదు అని బుకాయిస్తున్నావు? నీకు గతి లేకపోతే ఈ ఇంట్లో నీడనిచ్చి తిండి పెట్టి నిన్ను పని మనిషిలా కాకుండా సొంత మనిషిలా చూసుకుంటూ కాలేజీకి పంపించి ఫీజులు కట్టి చదివించాం కదే, అలాంటి మా మీద ఇంత కక్ష పెట్టుకుంటావా? నువ్వసలు మనిషివేనా? నిన్ను నేను కాదమ్మగారు. మళ్ళీ అదే మాట? మంచిదాన్లాగా నటిస్తూ ఎంత పాపానికి ఒడిగొట్టావే. దేవత లాంటి అత్తయ్యను చంపేయాలని ప్లాన్ చేస్తావా? హాయ్ గారు గనక ఆ రోజు అడ్డు వెళ్ళకపోయి ఉంటే ఈ రోజు మా అత్తయ్య గారి ఫోటోకి దండ వేయాల్సి వచ్చేది. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. తిన్నింటి వాసాలు లెక్క పెడతావా? నిన్ను నిన్ను ఇంకాపుతారా? దేని కాపాలరా? అమ్మా అది కాదమ్మా. నోర్మోయ్! మీ నాన్నకి ఈ పరిస్థితి రావడానికి కారణం ఇదే అని ఆధారాలతో ప్రూవ్ అయింది కదా, ఇంకా అడ్డొస్తున్నావా? ఆధారాలతో వస్తే నువ్వే దాన్ని వాళ్ళ కప్పచెప్తాను అన్నావు కదా ప్రేమ్. ఇప్పుడేమైంది? తప్పుకో. ఎస్ఐ గారు, ఇంకొక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. సార్ ఒక్క నిమిషం. ప్రేమ్, నాకింక కోపం తెప్పించుకో. అమ్మా, చామంతి ప్రాణం పోయినా అలాంటి దుర్మార్గమైన పని చేయదు.